ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు నాయనా, అద్వితీయుడా వందనాలు. గడిచిపోయిన రాత్రి అంతను కూడా అయా మీ యొక్క కృపా సహాయము మా అందరికీ దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. అయా మాకు మంచి నిద్రను, కంటి నిండా నిద్రను దయచేశారు ప్రభువా. ఈ రోజును తండ్రి సజీవులంగా ఎదుర్కొనే అవకాశం మాకు అనుగ్రహించారు. ఈ సూర్యోదయంను చూసే అవకాశం మాకు దయచేశారు. అందును బట్టి మీ నామానికే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మాది కాదు నాయనా, ఈరోజు ఏమాత్రము మా సొంత నిర్ణయాలకి, మా సొంత ఆలోచనలకి తావు లేకుండా అయా మీ నిర్ణయాలే, మీ ఆలోచనలే మా అందరి జీవితంలో నెరవేర్చబడుటకు మాకు సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, వేట కాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును అని కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, ఈ రోజున తండ్రి ఏ వేటకాడు మమ్మల్ని ఏమి చేయకుండా, ఎటువంటి నాశనకరమైన తెగులు మా దగ్గరికి రాకుండా కాపాడే దేవుడవు, రక్షించే దేవుడవు, అయా భద్రపరిచే దేవుడు అని ఈరోజు ఉదయాన్నే మా జ్ఞాపకం చేస్తున్నారు. దేనిని బట్టి భయపడకుండా, దేనిని బట్టి కలవరపడకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మీ పైన విశ్వాసం ఉంచి వారు చేయాల్సిన కార్యములలో ముందుకు వెళ్లే కృప దయచేయమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ఆలోచనలు, ప్రతి బిడ్డ ప్రయత్నాలను మీ పాద సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. వారందరినీ దీవించండి. వారి ఆలోచనలను ఎరిగిన దేవుడవు, వారి తలంపులను ఎరిగిన దేవుడవు, సహాయం అనుగ్రహించండి అయా. వారి జీవితంలో ఈ రోజున గొప్ప కార్యములను జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, చేస్తున్న ఉద్యోగములను బట్టి, వ్యాపారములను బట్టి, పరిచర్యలను బట్టి, ఏ పనులు అయితే వారు కలిగి ఉన్నారో వాటన్నిటిని బట్టి ప్రభువా అని మొరబెడుతుండగా సహాయం అనుగ్రహించండి. వారి మార్గములన్నీ కూడా సరళము చేయండి. ఏ సమస్యలు, ఏ ప్రమాదములు, ఏ హాని వారికి రాకుండా ప్రభువా, వారి ప్రతి పని కూడా నూరంతలుగా ఫలించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. జ్ఞానముతో నింపండి, బలముతో నింపండి, శక్తితో నింపండి తండ్రి. ఏ పని కూడా ఆగిపోకుండా ప్రతి పనిలో కూడా అభివృద్ధి చెందులాగున సహాయం అనుగ్రహించండి. క్రొత్త పనులు ప్రారంభిస్తున్నారు, నూతనమైన కార్యక్రమములు ఈరోజు మొదలు పెడుతూ ఉన్నారు. దీవెనలను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన ఈ రోజు నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఎవరు కూడా ఎటువంటి లేమి లేకుండా, ఎటువంటి లోటు లేకుండా సమృద్ధినిచ్చి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాం ప్రభువా. ఆర్థికంగా ఆదుకొనండి తండ్రి. అప్పుల సమస్యలు లేకుండా సహాయము దయచేయండి. ఎవరికి అనారోగ్యములు లేకుండా మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. ఆత్మీయ జీవితంలో కూడా వారు ఈ రోజున ఇంకొంచెం అభివృద్ధి పొందులాగున కృపా సహాయము దయచేయండి ప్రభువా. ఈ లోక సంబంధమైన ఆకర్షణలను, ఈ లోక సంబంధమైన సుఖభోగములను త్యజించి మీ వైపు తిరిగి వారు జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ప్రయాణాలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ప్రయాణమును కూడా దీవించండి. సుఖముగాను సౌఖ్యముగాను వారి ప్రయాణాలు కొనసాగే కృప దయచేయండి నాయన. మార్గమందు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి వారిని రక్షించమని అడుగుతున్నాం తండ్రి. వారు మరలా క్షేమ రీతిన వారి వారి ప్రాంతాలకు, వారి వారి గమ్యస్థానాలకు చేర్చబడే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు. మంచి జ్ఞానం వారికి దయచేయండి తండ్రి. తెలివితేటలు వారికి దయచేయండి. చదివినవి ఏవి కూడా మర్చిపోకుండా జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. వారు క్వాలిఫై అవ్వులాగున్నా, సెలెక్ట్ అవ్వులాగున్నా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన నాయన హాస్పిటల్స్ కి వెళ్తున్నారయ్యా, వారి విషయంలో కూడా మీ కృప కుమ్మరించండి. రిపోర్ట్స్ అన్ని కూడా అనుకూలంగా మార్చండి. వారి ఆపరేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నాయన డెలివరీస్ కూడా నార్మల్ డెలివరీస్ అవ్వడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్నారు. వారిని ఎవరు కూడా, ఏ దుష్టుడు కూడా ముట్టకుండా ఈ రోజంతను వారిని భద్రపరచండి తండ్రి. గృహాల చుట్టూ కంచె దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా నెమ్మదికరమైన జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ ఒక్కరు కూడా ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు
ఎటువంటివి లేకుండా ప్రశాంతంగా జీవించే కృప దయచేయమని, మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని, నాయనా మీ యొక్క కృపను బట్టి, దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలను, యానివర్సరీలను బిడ్డలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయా వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము. ఈరోజు మేము కొందరికైనను మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించి అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా మా జీవితాలు ఉండే కృప దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.